అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకే ఇంకా అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అటు నుంచి అంటే వెళ్ళిపోతాము. సో మీరు కూడా మా తిరుపతి ట్రిప్ ఎలా జరిగిందో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడైతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చూద్దాం, ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోతే ఇంకా వెళ్ళడం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇంటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం, లగేజ్ అంతా తీసేసుకొని. అండ్ జూలీ ఏమో రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి వస్తున్నారు. మనందరూ రావట్లేదు ఎందుకంటే జూలీ ఉంటుంది కాబట్టి. ఇంకా ఉంటే ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ అయిపోవాలి కాబట్టి ఇంకా వాడైతే రావట్లేదు. సో మొత్తానికైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా నంద వాళ్ళు కూడా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, నంద జూలీ. అండ్ మేమైతే ఇప్పుడు ఇంకా రైల్వే స్టేషన్లో ఉన్నాము. నెక్స్ట్ మా ప్లాట్ఫామ్కి వెళ్ళేసి ఇంకా మేము ఆల్రెడీ టికెట్స్ లేట్ బుక్ చేయడం వల్ల మాకైతే ట్రైన్ టికెట్స్ కూడా ఇంకా అవైలబుల్ లేకుండే. ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుందాం అనుకున్నాం, బట్ అవి కూడా ఫుల్ అయిపోవడం వల్ల మేమైతే లాస్ట్ అయితే ఇంకా థర్డ్ ఏసీ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మా క్రిష్ అయితే ఇదైతే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. సో వాడు కూడా ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాము, కానీ చూడాలి వాడైతే ఏం చేస్తాడో. థర్డ్ ఏసీలో బెనిఫిట్ ఏంటంటే మనకి కావాల్సిన స్లీపింగ్ ఐటమ్స్, అదే బెడ్షీట్ పిల్లో అయితే ట్రైన్లో అని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 24 hours అయితే ఏసీ ఉంటుంది కాబట్టి సో మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు మేమైతే ఇంకా రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగేసి ఇంకా తిరుపతికి వెళ్దామని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ 4 o'clock అయితే అక్కడ రీచ్ అయ్యాము రేణిగుంట స్టేషన్కి. అండ్ మేము ఎక్కిన ట్రైన్ అయితే జస్ట్ అది రేణిగుంట వరకే స్టాప్ అనమాట. సో ఇంక అక్కడే అందరం దిగేసాము. కింద తిరుపతిలో మేము ఫ్రీ దర్శనం టికెట్స్ తీసేసుకొని ఇంకా తిరుమలకి అయితే బస్ ఎక్కాము. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 5:30కి అయితే తిరుమల బస్ ఎక్కాము. అలిపిరి దగ్గర రాగానే బస్ అయితే ఒక 5 minutes వరకు అయితే వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ అక్కడ చెకింగ్ ఉంటుంది కాబట్టి పర్సన్ టు పర్సన్. సో అలిపిరి దగ్గర అయితే ఒక 5 minutes ఆగాలి. మేమైతే తిరుమలకి ఆల్మోస్ట్ 6 o'clock లోపు రీచ్ అయ్యాము. అండ్ వెళ్తూ పైకి కొండలు ఎక్కుతూ ఉంటే అసలు వెదర్ అయితే చాలా బాగుంది. అది కూడా ఎర్లీ మార్నింగ్ అయినందు నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే వెదర్ కూడా చాలా కూల్గా ఉండేది. తిరుమల ఎంటర్ కాగానే నాకైతే చాలా ఎక్సైటెడ్ అయిపోయాను. అసలు ఇప్పుడే కాదు, నాకు అదేంటో తిరుమల ఎంటర్ కాగానే నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోతాను చిన్నప్పటి నుంచి కూడా. గుడ్ మార్నింగ్ గాయ్స్, మొత్తానికి అయితే మేము తిరుపతికి అయితే వచ్చేసాము. మార్నింగ్ 6 o'clock కల్లా ఇంకా తిరుపతిలో రీచ్ అయిపోయాము. సో ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలి. చూడు, ఇప్పుడైతే టీ తాగి తర్వాత రూమ్కి వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే టీ తాగడానికి అయితే ఆగాము ఇక్కడ. ఇంకా టీ తాగేసి మేమైతే డైరెక్ట్గా ఫస్ట్ గుండు చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఫస్ట్ గుండు చేయించుకోవడానికి టోకన్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఫస్ట్ డాడీ, బ్రదర్ అండ్ ప్రకాష్ చేయించుకున్నారు. అండ్ తర్వాతకైతే మేము క్రిష్కి చేయించాము. వాడైతే అస్సలు కోఆపరేట్ అయితే చేయలేదు, చాలా అంటే చాలా సతాయించాడు అసలు. ఆల్మోస్ట్ మేము 3-4 members పట్టుకున్నా కూడా వాడు ఇంకా అసలు కదులుతూనే ఉన్నాడు, కోఆపరేట్ అయితే చేయనే లేదు. అండ్
అండ్ చేసే వాళ్ళకు కూడా చాలా కష్టం అనిపించింది వీడు ఇలా పదే పదే కదలడం వల్ల. వాడి గుండె అయిపోగానే ఇంకా నేను కూడా ఒక 5 కత్తెరలు అయితే ఇచ్చాను దాని తర్వాత. ఫైనల్లీ మా క్రిష్ అయితే గుండె అయిపోయాడు. చాలా సతాయించాడు అసలు తీసుకోవడానికి. క్రిష్ క్రిష్ సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము రూమ్కి వచ్చేసి ఇంకా రెడీ కూడా అయిపోయాము. ఇంకా దర్శనంకి వెళ్దాం అనేసి ఇంకా అందరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. సో ఇంకా లంచ్ చేసేసుకొని ఇంకా దర్శనంకి వెళ్తాము. సో మీరు కూడా చూసేసేయండి ఈ వ్లాగ్ అయితే ఎలా జరుగుతుందో మీకు. అలాగే మేము స్టే చేసిన రూమ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి మీరు కూడా. మేమైతే ఎస్వి గెస్ట్ హౌస్ అండ్ సపరేట్ ప్రైవేట్ గెస్ట్ హౌస్ అయితే స్టే చేసాం. అండ్ ఇదైతే ఆల్రెడీ డాడీ అయితే ఫస్ట్లోనే బుక్ చేసి అండ్ అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఈ రూమ్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ కూడా బాగుంది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఎయిర్ లాగా చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ మాకు ఒకసారి అయితే కూర్గ్ అయితే గుర్తుకొచ్చింది బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూస్తుంటే. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే జస్ట్ 2 మెంబర్స్ పడుకునేటట్టు. అండ్ విండో నుంచి అయితే మీరు చూడొచ్చు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే గ్రీనరీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అరౌండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉండడం వల్ల రూమ్ కూడా మాకు చాలా అంటే చాలా కూల్గా అనిపించింది. ఏసీ ఉన్నా కూడా అది యాక్చువల్లీ అది వేసుకోకపోయినా కూడా చాలానే కూల్గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్. అండ్ అందరూ అయితే రెడీ అయ్యి కూర్చున్నారు ఇంకా వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండ్ నార్మల్ 2 వాష్రూమ్స్. సో మేమైతే ఇంకా ఇంటి నుంచి ట్రావెల్లో అక్కడికి వెళ్ళి తినడం అనేసి ఇంటి నుంచి చింతపండు కూర చేసుకొని వచ్చాము. నిన్న ట్రైన్లో కూడా అదే తిన్నాము. అండ్ ఇప్పుడు ఇంకా లంచ్ చేసేసి తర్వాత దర్శనం తర్వాత అక్కడ ఎలాగో ఒక మినిమమ్ అన్నప్రసన్నకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము ఇంట్లో, సారీ రూమ్లో. సో టైం అయితే ఇప్పుడు 1:49 అవుతుంది. మేమైతే ఇంకా 1 అవర్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాము, చిన్నపిల్లలు ఉంది కాబట్టి. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ శ్రీ దర్శనం కూడా వాళ్ళు వెళ్ళారు. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో దర్శనం అవ్వడానికి. సో మొత్తానికైతే మా దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది. మేము 1:49 అలా వెళ్తే బయటికి రావడానికి 2:50 అలా అయింది. సో దర్శనం అయితే బాగానే అయింది. ఇంకా మమ్మీ వాళ్ళు చూడాలి ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఎన్ని గంటలు పడుతుందో, అది కూడా ఫ్రీ దర్శనం కాబట్టి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇప్పుడు. ఇంకా గోవిందయని కొలువరే. సో గాయ్స్, ఇంకా మేమైతే దర్శనం అయిపోయి ఇంకా లడ్డు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 6 అయింది. అండ్ దర్శనం అయితే 2 o'clockకి 2:50కి అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఇంకా అయితే మమ్మీ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మేబీ దర్శనం అయిపోయిందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఫోన్స్ అయితే ఎలా లేదు కాబట్టి. సో మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇందాకే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు 1 hour అయినా కూడా చాలా బాగా జరిగింది. దేవుడిని చూస్తే చాలా ఆనందం అనిపించింది అసలు. అండ్ అలాగే క్రిష్ గారు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అండ్ పిల్లలకైతే 1 hour దర్శనం చేయడం అనేది చాలా మంచి జరిగిందనమాట చిన్నపిల్లలతో. ఎందుకంటే అంతసేపు లైన్లో ఉండలేము కాబట్టి ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తొందరగా అవ్వచ్చు. బట్ మా వాడైతే బాగానే కోఆపరేట్ చేశాడు.
నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు దర్శనం జరిగిన తర్వాత. అండ్ ఇదైతే ఫస్ట్ టైం ఏం కాదు, మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అండ్ పెళ్ళి ముందు వరకు కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తూనే ఉంటాం మేము తిరుపతికి. కాకపోతే ఇప్పుడు కొంచెం స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వచ్చాను తిరుపతికి. అండ్ అది కూడా మా క్రిష్ కూడా ఉన్నాడు ఫస్ట్ టైం వాడికి కూడా. సో అది కొంచెం లిటిల్ ఎక్సైట్మెంట్. అండ్ ఈ దర్శనం కూడా బాగానే జరిగింది. అయితే ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ అన్నదానం అది వెంగమాంబ అక్కడికైతే వెళ్ళాలి డిన్నర్ కోసము. మా మమ్మీ వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా వెళ్ళాలి. సో అంతలోపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనుకుంటున్నాను. అందరం అయితే వచ్చాము, కాకపోతే ఇంకా మా నంద వచ్చింటే బాగుంటుండే. ఎవ్రీ ఇయర్ వాళ్ళు లేకుండా అయితే ఎప్పుడు రాలేదు మేము తిరుపతికి. సో బట్ మా జూలీ ఉంది కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాను ఈసారి. ఈరోజు కృష్ణని తీసుకెళ్తుంటే అర్థమైంది మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత కష్టపడి ఆ క్యూ లైన్లో తీసుకెళ్ళేవారు. అది కూడా మా కృషి అయితే ఒక్కటే ఉన్నది. మా మమ్మీ మా డాడీ అయితే నన్ను మా బ్రదర్ తమ్ముడు అండ్ ఎలా తీసుకెళ్ళేవాళ్ళో నాకు కూడా తెలీదు. అండ్ అప్పట్లో అయితే ఈ 1 hour దర్శనం కూడా ఏమీ లేదు కదా. సో ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ టైం పట్టేది అసలు మాకు. ఇప్పుడైతే కొంచెం బెనిఫిట్ చిన్నపిల్లలకైతే. సో ఇంకా నెక్స్ట్ అయితే మీకైతే ఆ వెంగమామ అన్నదానం దగ్గర అయితే కలుస్తాను. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని ఇంక ఇప్పుడైతే మేము వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వచ్చాము. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మా డే అయితే సెకండ్ డే అయిన తిరుపతి. ఫస్ట్ డే అయితే నేను అలా కంప్లీట్ అయిపోయింది, టైర్డ్ అయిపోయి వచ్చి పడుకున్నాం. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా అక్కడక్కడ కొంచెం షాపింగ్ చేసి ఇంకా కిందికి తిరుపతికి వెళ్ళి తిరుచానూరుకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అందరం. అండ్ మా రూమ్ కూడా ఇంకా ఇప్పుడు కీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ లగేజ్ అయితే అంతా రెడీగా ఉంది. సో మా ఈ సెకండ్ డే ఎలా జరిగిందో చూసేద్దాం. ఓకే క్రిషు బాయ్. అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దామని వచ్చేసాము. ఇక్కడ ఏందొకటి సో ఇప్పుడైతే ఇంకా తిరుపతి నుంచి అయితే మేము రిటర్న్ అవుతున్నాము కింద తిరుచానూరుకి వెళ్ళడానికి. ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా కింద తిరుపతికి కూడా వెళ్ళడానికి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తిరుపతికి వెళ్ళాలి కింద. బాయ్ చెప్పు. బాయ్ తిరుమల. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. చేతికి కలర్ కిచ్చు. మా కృష్ కూడా బాగా చెప్తున్నాడు. అది ఎక్కించుకోకూడదు, రన్నింగ్ లో మాకు ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వచ్చినా కదా. ఆఫ్టర్నూన్ లోపు మేమైతే తిరుచానూరుకి వచ్చి ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. లోపల ఇక్కడ కూడా ఫోన్స్ ఎలవ్ లేవడం వల్ల మేమైతే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఇక్కడ. అలాగే ఇప్పుడు ఆయన చైల్డ్హుడ్లో దిగిన ఫొటోస్ కూడా తిరుపతిలో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేసేయండి. తిరుమలలో ఈ నామం పెట్టుకోగానే మేమైతే అందరం చాలా క్యూట్గా అనిపించాము. అండ్ ఈ పిక్ అయితే నేను మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు తిరుపతిలోనే. మా కృషి అయితే చాలా క్యూట్గా ఉన్నాడు పంచలో. అండ్ ఇది కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అయితే చాలా ఖరాబ్ అయిపోయి క్లారిటీగా లేవు. అండ్ ఇదైతే మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు ఇది కూడా తిరుపతిలోనే తీసాము. ఎంత ఫ్యాట్గా ఉన్నాడో చూడండి. అండ్ ఇది కూడా మా కజిన్స్ తోటి తిరుపతిలో వెళ్ళినప్పుడే. ఇదైతే ఫ్యామిలీ పిక్ మొన్న.
చాలా ఫొటోస్ వరకు చాలా క్లారిటీగా లేకపోవడంతో ఫొటోస్ అయితే బ్లర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను మమ్మీ ఇదైతే ఒక తిరుపతిలోని ఒక గార్డెన్లో. అండ్ ఇక్కడైతే మా ఫ్యామిలీ నంద, నేను, మమ్మీ, డాడీ. అండ్ ఇక్కడేమో మా తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉన్నాడు తిరుపతికి వస్తే. అది కావాలి ఇది కావాలి అనేసి. ఇది కూడా ఒక ఫ్యామిలీ పిక్. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మా తమ్ముడు అయితే ఏడుస్తూనే ఉంటాడు ఏదో ఒక దాని గురించి అయితే. ఇదైతే 2 years బ్యాక్ తీసుకున్న ఫోటో. అండ్ ఇది కూడా ఒక ఓల్డ్ ఫోటోనే.